మామూలుగా అందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా దేవుణ్ణి మొక్కుకుంటుంటారు. దేవుడా నాకు ఇది జరగాల, మా అబ్బాయికి ఉద్యోగం రావాలా, లేకపోతే నా ఆరోగ్యం బాగుండాలా, ఇలాంటివి ఏదో కోరికలు కోరుకోవడానికి హుండీలో కానుకలు వేస్తుంటాం, ముడుపులు వేస్తుంటాం, డబ్బులు కూడా వేస్తుంటాం హుండీలోకి. కానీ ఒక ఆమె మా అత్త త్వరగా చనిపోవాలా అమ్మ అని అమ్మవారి గుళ్ళోని హుండీలోకి డబ్బులు వేసి దాని మీద రాసి మా అత్త త్వరగా చనిపోవాలమ్మా అని ముక్కోరి వేసిందంట. ఈ నోటు ఆ హుండీ లెక్కింపు సందర్భంగా ఈ నోటు కనపడితే ఇది వైరల్గా మారింది. అది కూడా 20 రూపాయల నోటు మీద. అది ఏమని రాసింది కన్నడలో అంటే, తాయి నమ్మ అత్త బేగ సాయి బేకు తాయి అని. అంటే మా అమ్మ మా అత్త త్వరగా చనిపోవాలని ఆశీర్వదించమ్మా అని అమ్మవారిని ముక్కుంది. ఇది ఒకసారి చదువుతాం చూడు. మా అత్త త్వరగా చనిపోవాలి అంటూ దేవుడి హుండీలో నోటు, అంటే అమ్మవారికే లంచం ఇచ్చినారు చనిపోవాలని అత్త. ఇక్కడ చూస్తున్నాం మా అత్త త్వరగా చనిపోవాలని 20 రూపాయల నోటు పేరు రాసి దేవుడి హుండీలో వేశారు. భక్తుడు కూడా కాదు. కర్ణాటకలోని కులబర్గి జిల్లా అఫ్జలపుర తాలూకాలోని గత్తరగిరి గ్రామంలో జరిగింది సంఘటన. ఇక్కడ భాగ్యవంతి దేవి ఆలయంలో, అంటే అమ్మవారు భాగ్యవంతి దేవి అంటే హుండీలో లెక్కింపు సందర్భంగా ఈ నోటు సిబ్బంది గుర్తించారు. మా అత్త త్వరగా చనిపోవాలని రాసి ఉన్న నోటు చూసి అవాక్కైనారంట సిబ్బంది. దానిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అత్తయ్య చనిపోవాలని కోరుకుంటున్నది ఎవరై ఉంటారు అన్న, అత్తయ్య చనిపోవాలని కోరుకుంటుండేది ఎవరై ఉంటారన్న చర్చ మొదలైంది. అలా రాసింది అల్లుడా లేక కోడలా అని స్థానికులు వస్తువులు కానుకల రూపంలో ఇచ్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు. అంటే ఈ నోట్ వేసింది మా అత్త చనిపోవాలని రాసింది కోడలా లేకపోతే అల్లుడా? నాకు తెలిసి అల్లుడే ఉంటాడేమో అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అత్తలతో ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే కూతురికి అన్నీ లేనిపోనివన్నీ చెప్పించి అల్లుని మీద కుసుగొలుపుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి ఎవడో ఆ పెళ్ళాం టార్చర్ భరించలేక పెళ్ళాం మంచిదేంటది అత్త గోకూతా ఉంటుంది పెళ్ళానికి నేర్పించి, ఉన్నివి లేనివి మీ అత్త మామను దూరం పెట్టు, మీరు పక్కన ఉండండి, మీరు ఏదో విడిపోయి సంసారం పెట్టుకోండి, లేకపోతే మీకు ఈ ఆస్తులు అడుగు, మీకు ఇవ్వడుగు అని ఈ అమ్మలు అంటే కూతుర్లకు నేర్పిస్తుంటారు. ఆ టార్చర్ తట్టుకోలేక ఒక అల్లుడు రాసిన నోట్ అనుకోవచ్చు మనం.